ప్రైజ్ లార్డ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. వాక్యం మంచిగా చిన్న ప్రార్థన చేసుకుని మనము ఆరంభించుకుందాం. సర్వశక్తుల సర్వాధికారి నిత్యుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందులో ఇంతవరకు మా పట్ల మీరు చూపిన కృపను బట్టి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్క ఉపకారం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నామని మహిమపరిచి ఘనపరిచి స్తుతించి ఆరాధించి ఆదికి ధన్యతను దయచేసిన వాక్యం ధ్యానిస్తుగా మాతో మీరు మాట్లాడండి. మీ వాక్య అవగాహన వాక్య ప్రత్యక్షం మమ్మల్ని నడిపించి ప్రార్థిస్తున్నాం. మా మనతో తెరవండి. ఈరోజు ఈ సాయంకాల సమయంలో ఒక నూతన క్రియ మీరు చేయబోతున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సాయంకాల సమయంలో ఈరోజు ఈ ప్రత్యేక దినము దేవుని కృపను బట్టి దేవుని మహా గొప్ప ప్రణాళిక బట్టి దేవుడు నన్ను ప్రత్యేకంగా 17 years గడిచిన 17 సంవత్సరాలుగా నన్ను సంపూర్ణ పరిచయంలో వాడుతున్న విధానాన్ని బట్టి మన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కృతజ్ఞత కొద్దిగా కలిగిన థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ వాక్యం పంచుకోకుండా చిన్న సాక్ష్యము. చాలామందికి దాదాపు తెలిసిన ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. 2008 December 7th ఆ రోజు కూడా సండేనే అండి. ఏదైతే మినిస్ట్రీలో నేను జాయిన్ అవుతున్నానో ఆ పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు ఎప్పుడు జాయిన్ అవుతాం అంటే నేను అది మీరు మినిస్ట్రీ కదా సండే జాయిన్ అవ్వాలనుకుంటున్నామని చెప్పారు. యూజువల్గా అయితే మనం వర్కింగ్ ప్లేస్లో అయితే మండే నుంచి జాయిన్ అవుతాము. ఏదైనా బయట వర్క్ ప్లేస్ అయితే మండే వీక్ ఫస్ట్ డే సాధారణంగా భావిస్తూ విల్ స్టార్ట్ అ వర్క్ ఫ్రమ్ Monday onwards. But when I joined ministry, I wanted to join on a Sunday because that is the first day of the week. And ఆ రోజు ఆరంభించిన 2008 కూడా ఇదే రోజు సండే వచ్చింది కాబట్టి ఈ రోజు ఒక ప్రత్యేక దినంగా దేవుడు కృపను బట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 17 years చిన్న మాట కాదండి. నాకన్నా అనుభవం ఉన్న వాళ్ళు ఎక్కువ పరిచయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ దేవుని కృపను బట్టి గడిచిన 17 yearsలో ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చినప్పుడు దాదాపు అందరూ తెలుసు. ప్రత్యేకంగా ఫుల్ టైం అనగానే ఫస్ట్ ఆలోచన ఎక్కడ వస్తుంది? డబ్బు. ఏది ఉన్నా లేకుండా మనకి ఫైనాన్సెసే కావాలి. సో మరి ముఖ్యంగా అదే స్ట్రైక్ అవుతుంది. డబ్బులు ఎట్లా, ఫైనాన్స్ ఎట్లా, జీతం ఉండదు, శాలరీ ఉండదు, లేదంటే సంపాదన ఉండదు అనే ఆలోచనతోనే వచ్చిన వాడిని ఆలోచన లేకుండా నాకు మా నాన్నగారు కూడా ఎట్లా చేస్తావురా, ఎట్లా ఉంటుందా, అవుతుందా కాదా అనే ఆలోచనతో ఉండే. కానీ బట్ ఐ డిసైడెడ్, నేను డిసిషన్ తీసుకున్నాక జాయిన్ అయితే అని జాయిన్ పాస్టర్ వాళ్ళకి మాట ఇచ్చిన తర్వాత జాయిన్ అయితే అని చెప్పిన తర్వాత దెన్ ఐ కేమ్ అండ్ టోల్డ్ మై ఫాదర్. మా వైఫ్కి తెలుసు, పిల్లలకు తెలుసు. జాయిన్ అయిన పిల్లలు అంటే చాలా చిన్నగా మనకు తెలియకపోవచ్చు. బట్ దేవర్ టూ స్మాల్, 2 years 5 years మాత్రమే ఉన్నారు వాళ్ళు నేను జాయిన్ అయినప్పుడు. Some of their grown up, they have done their daughter has finished their MBA, son has finished their graduation. 17 years జర్నీలో అనేక తప్పకుండా మినిస్ట్రీ కాదు ప్రతి ఒక్క లైఫ్లో ఎత్తులు లోయలు ఖచ్చితంగా ఉంటాయి. సో మినిస్ట్రీ లైఫ్లో వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్, టఫ్ టైమ్స్, ట్రయల్స్, ట్రిబ్యులేషన్స్. 10 years ఒక సంస్థలో పనిచేస్తాను. తర్వాత 10 years అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 11th yearలో బయటకు వచ్చినాను. సో 11 years ఆల్మోస్ట్ 7 years ఇండిపెండెంట్గా దేవుడి కృపను బట్టి వీ హ్యావ్ స్టార్టెడ్ ఆ చర్చ్. ఆల్మోస్ట్ 6 years ఫినిష్డ్. 2019 ఆగస్ట్లో స్టార్ట్ చేసినాము. చర్చ్ యానివర్సరీ కూడా చేసుకునేది అన్ని కలిపి ఈరోజు చేసుకుంటున్నాం. చర్చ్ యానివర్సరీ, నా థ్యాంక్స్ గివింగ్, ఇయర్ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నీ కలుపుకొని టుడే వీఆర్ సెలబ్రేటింగ్. సో రియల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ మై లైఫ్. వితౌట్ గాడ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి. వితౌట్ గాడ్ టుడే వేర్ ఐ యామ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంకా గడిచిన 3-4 years నుంచి కంపేర్ చేసుకుంటే ఐ హ్యాడ్ అ డిజైర్ ఫర్ మిషన్స్. ఇండియా మిషన్స్కి డిజైర్ ఉన్నప్పుడు దట్ ఐ హ్యాడ్ డిజైర్ దట్ ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా ఐ వాంట్ టు విజిట్. ఈ దేశంలో ప్రతి రాష్ట్రము నేను విజిట్ చేయాలి అనే ఆలోచన ప్రణాళికతోని ఆ ఉద్దేశం ఉన్నప్పుడు దేవుడు క్రమక్రమంగా కావాల్సిన ఫైనాన్సెస్ ప్రొవైడ్ చేస్తూ వచ్చినప్పుడు అనేక మంది చెత్త పని వారిగా నాకు సహాయపడుతూ ఉన్నారు. మేము అనేక ప్రాంతాలకు వెళ్ళినాము. 2022 సెప్టెంబర్ నుంచి ఈ రోజు వరకు కూడా గమనిస్తే ఆల్మోస్ట్ ఈ 3 years నుంచి అనేక ప్రాంతాలకు వెళ్ళగలిగినాము. ఒడిశాకు వెళ్ళినాము, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినాము, ఛత్తీస్గఢ్కి వెళ్ళినాము,
అరకు లోయకు వెళ్ళినాము. దెన్ we went to Mumbai, we went to Rajasthan recently, we went to Karnataka, and many other places God was able to send me. మేము ఏదో టైం పాస్ వెళ్ళట్లేదండి. మేము వెళ్ళిన ప్రాంతాలన్నీ కూడా మారుమూల ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాస్ వెళ్తున్నాము. అక్కడ ఉన్న ప్యాసేజ్ సపోర్ట్ చేస్తున్నాము, సాయం చేస్తున్నాము. నా సొంత డబ్బులతో కాదు, మీరందరూ సహకారంతో నేను అక్కడికి వెళ్ళి చేయగలుగుతున్నాను. మేము ఇక్కడ ఉన్నవారు చాలామంది ఇస్తూ వచ్చినారు, లేని వాళ్ళు చాలామంది మన సంఘస్థులు కాకపోయినా నాకున్న పరిచయం బట్టి అనేక మంది మరి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మంచి ఉద్దేశంతో ఆ ప్రణాళికతో దేవుడు ప్రేరేపించకపోతే ఎవరు జరగదండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ గాడ్ ఈజ్ నాట్ మోటివేటింగ్ కదా, మిమ్మల్ని ప్రేరేపించకపోతే ఎవరు కూడా ఇవ్వరు. సో దేవుడు ప్రేరేపణతో మరి నాకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఆ ఆర్థిక సహాయం తీసుకొని నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేయగలిగినాను. ఈ ప్రత్యేకంగా అంటే వేరే విషయాలు జరిగినా జరగకపోయినా కానీ మినిస్ట్రీ కన్సర్నింగ్ మినిస్ట్రీ మిషన్స్ అన్నింటిలో కూడా గాడ్ వాజ్ రియల్లీ ఫెయిత్ఫుల్ అండి. ఫ్యామిలీ విషయంలో కూడా పిల్లల్ని ఎట్లా చదివిస్తాను కదా, వాళ్ళ చదువులు ఇవన్నీ అనుకుంటాను. కానీ చదువుల విషయంలో కూడా నేను అనేక చెప్తాను. దిస్ ఈస్ అ టెస్ట్ మనీ అండి, రైట్? మై చిల్డ్రన్ హ్యావ్ స్టడీడ్ their education in the best colleges and universities. ఆశ్చర్యంగానే ఏదో గవర్నమెంట్ స్కూల్కి పంపించాలా, డబ్బులు ఉండవు అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి అదే ఆలోచన. నువ్వు గొప్పడమైనా బీదోడమైనా ఆశ్చర్యంగానే మంచి స్కూల్స్లో చదవరు వాళ్ళ పిల్లలు, డబ్బులు ఉండవు కదా, డబ్బులు అడుక్కుంటూ ఉంటుంది. ఇవే ఆలోచనలు ఉన్నాయి. బట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ నన్ను ఆ స్థాయిలో దేవుడు నన్ను ఉంచలేదు కదా. గాడ్ ఈస్ బ్లెస్సింగ్ మీ, ఐఎమ్ బీయింగ్ ఐ బ్లెస్సింగ్. చూడండి, వెనెవర్ ఐ నీడ్, నా సొంత కుటుంబానికి నా సొంత అక్కడే నేను ఎప్పుడు కూడా డబ్బులు అడగలేదు. ఇఫ్ ఐమ్ ఆస్కింగ్ ఫండ్స్ ఫర్ ఎనీవన్, అది మినిస్ట్రీకి కన్సర్నింగ్ మాత్రమే అడిగినాను, రైట్? నా ఇంటికి డబ్బులు లేవు, ఆహారం లేదనో, వస్త్రాలు లేవనో, గృహానికి ఎప్పుడు కూడా డబ్బులు అడగలేదు. మా ఇంట్లో వాళ్ళని అడగలేదు, నాకు తెలిసిన కమ్యూనిటీ వాళ్ళని ఎప్పుడు అడగలేదు. ఇఫ్ ఐమ్ ఆస్కింగ్ ఫండ్స్ ఆర్ ఇఫ్ ఐమ్ ఆస్కింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్, ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ మిషన్స్ ట్రిప్. కానీ ఈ ఫండ్స్ రేజ్ చేయడము, 10 మందికి సాయం చేయడము, ఆర్ఫనేజెస్కి స్టూడెంట్స్కి ఫీజు కట్టే విషయంలో కానీ, రైట్, వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం కానీ, ఏదున్నా కానీ వాట్ ఎవర్ ఆస్కింగ్ మనీ దట్ ఈస్ ఫర్ అదర్ పీపుల్. రీసెంట్ కూడా ఈ మేడం సి బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ గురించి మేము ఫండ్స్ రేజ్ చేస్తాము. మరి ఈ మంత్ 21st నుంచి 24th 25th లోపల ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూట్ 1000 బ్లాంకెట్స్ అండ్ ఆంధ్ర స్టేట్ నల్లమల ఫారెస్ట్ ఈ బంజారా ట్రైబల్ పీపుల్ మధ్యలో పరిచయం చేయడానికి వెళ్తున్నాము. అదేవిధంగా బ్లాంకెట్స్ ఈ బెడ్షీట్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ సప్లై చేయడానికి వెళ్తున్నాము. సో దాని గురించే ఫండ్స్ రేజ్ చేస్తాము. వచ్చిన దాన్ని బట్టి మేము వెళ్తాము, అది తప్పకుండా అక్కడ చేసి రాగలుగుతుంది దేవుని కృపను బట్టి. దేవుని టుడే వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఐ జస్ట్ వాంట్ టు బి గ్లోరీ అండ్ ఆనర్ టు గాడ్ ఇట్ సెల్ఫ్. ఈవెన్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, రిలేటివ్ సపోర్ట్ ఉంది, రైట్, ఫ్రెండ్స్ సర్కిల్, వెల్ విషర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. బట్ మేబీ వితౌట్ గాడ్ ఐ యామ్ నథింగ్. ఈవెన్ సో టైం ఎక్కువ తీసుకోను. We started at 7:30, it's 8:30 now. Maximum another half an hour, so we will finish by 9 o'clock. We will finish the service. Then we will have dinner also. Please don't go. We will have fellowship dinner after the service. Amen. So here తీసుకున్న అంశము planted for a purpose. Planted for a purpose. మనము ఒక ప్రణాళికతోని నాటబడ్డాము. అంటే ఏంటంటే ఆల్ ఆఫ్ అస్ వి ఆర్ అ సీడ్. హల్లెలూయా. మనం అందరం కూడా ఒక విత్తనము, మనం అందరం కూడా విత్తనంగా నాటబడ్డాము, విత్తనంగా పిలువబడుతున్నాం కూడా. అంటే ఏంటిది? ఎవరి విత్తనం అంటే మనము అబ్రాహాము సంతానము. వి ఆర్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. సో అబ్రహాంతో చేసిన వాగ్దానము, అబ్రహాంతో చేసిన నిబంధన మనకు కూడా వర్తిస్తుంది. సో నేను ఆ అంశం మాట్లాడట్లేదు కానీ ప్లాంటెడ్ ఫార్ అ పర్పస్. నీవు నేను ఈ భూలోకంలో ఈరోజు మనం అందరం ఇక్కడ బ్రతుకున్నట్లయితే దేవుని ప్రణాళిక మన పట్ల ఉన్నది. దేవుడు మనల్ని నాటినడు. నాటినట్లయితే ఆ నాటిన విత్తనానికి ఒక ప్రణాళిక ఉంటుంది. మనం చాలామంది వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదా మన ఇంట్లో చిన్న చిన్న గార్డెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఏం చేస్తాం? ఒక విత్తనం తెచ్చి నాటిన తర్వాత ఎందుకు నాటుతున్నాము? నాటినప్పుడు ఆ విత్తనం వెనకాల ఒక ప్రణాళిక ఉన్నది. ఏం ప్రణాళిక? ఈ విత్తనం నాటితే ఫలం వస్తుంది, పూలు కూడా వస్తాయి.
వేరే ఫ్లవర్స్ విత్తనం నాటి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? తగిన కాలంలో తగిన సీజన్లో వీ విల్ ఎక్స్పెక్ట్ ఫ్లవర్స్, వీ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రూట్ ఆల్సో. కాలం ముందు ఫలమించే చెట్టుగా మనము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో గాడ్ హెస్ ప్లాంటెడ్ అస్ ఆన్ దిస్ ఎర్త్. మీన్ ఈ భూలోకంలో నిన్ను నన్ను దేవుడు నాటినట్లయితే ఒక ప్రణాళికతో నాటినాడు. మీన్ సో ప్రణాళిక నెరవేర్చబడడానికి మనం ఇంకా బ్రతుకున్నామంట. అందరం ఫుల్ టైం మినిస్టర్ రావాలని కాదు, అందరూ చర్చిలో మినిస్టర్ స్టార్ట్ చేయాలి కాదు. మీరు ఏ స్థాయిలో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ ఉద్యోగం చేస్తారో దాంట్లో దేవుడు మిమ్మల్ని నాటినాడు. మీన్ విత్తనం ఎక్కడ నాటబడాలనేది విత్తనానికి చాయిస్ లేదండి. మన చేతిలో ఉన్న గింజలు అది నేను డిసైడ్ చేస్తాను ఏ తొట్టిలో ఏ భూమిలో ఎక్కడ నాటాలని. ఆ విత్తనానికి చాయిస్ లేదు. సో విత్తనం ఎక్కడ నాటబడ్డదో అక్కడ మొలకెత్తాల్సిన బాధ్యత విత్తనం. విత్తనానికి ఏం చేస్తాను? నాటిన వాడు బాధ్యత తీసుకుంటాడు, నీరు పోస్తాడు, కావాల్సిన సన్లైట్ కానీ నీరు కానీ అన్ని మెడిసిన్స్ కానీ అన్నీ కూడా మనం వేస్తూ ఉంటాం. తన బాధ్యత తీసుకుంటాడు. సో దేవుడు ఒక వ్యవసాయకుడుగా నేను బాధ్యత తీసుకోకపోయినా నేను నాటిన విత్తనం ఏం కదా, కానీ దేవుడు మనల్ని నాటినట్లయితే ఏం చేస్తాడు? ఈజ్ అ హస్బెండ్ మ్యాన్. తప్పకుండా నిన్ను నన్ను పట్టించుకుంటాడు, ఇంకా కంటిన్యూగా పట్టించుకుంటాడు. ఎప్పుడు కానీ చివరి శ్వాస వరకు. ఈరోజు మనం బ్రతుకున్నాం అంటే మనకన్నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళకన్నా మనం గొప్ప వాళ్ళం కాదండి. దేవుడు ప్రణాళిక మన పట్ల ఇంకా ఉంది కాబట్టి దేవుడు మనల్ని మన జీవితాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇర్మియా 17వ అధ్యాయం గమనిస్తే జెర్మియా 17:7 ఈరోజు తారీఖు Today is December 7th and I am celebrating my 17th ministry anniversary. So we just meditate this word. Jeremiah chapter 17:7 and 8. Blessed is the man who trusts in the Lord and whose hope is the Lord. For he shall be like a tree planted by the waters, which spreads out his roots by the river, and will not fear when heat comes, but its leaf will be green, and will not be anxious in the year of drought, nor will cease from yielding fruit. Hallelujah. Amen. Amen. Verse 7 గమనిస్తే, blessed is the man who trusts in the Lord and whose hope is the Lord. ఎవరు ఆశీర్వదించబడ్డారండి? ఎవరైతే దేవుని పట్ల నమ్మకము కలిగి ఉంటారో వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. దానికన్నా ముందు వచ్చిన గమనిస్తే వర్స్ 5 చదువు గమనించండి. Thus says the Lord, cursed is the man who trusts in man and makes flesh his strength, whose heart departs from the Lord, and he shall be like a shrub in the desert. ఎవరు శపించబడినవారు? ఎవరు ఆశీర్వదించబడినవారు? ఎవరైతే మనుషుల పైన ఆధారపడతారో వాళ్ళు శపించబడతారు. వాళ్ళు ఏ విధంగా ఉంటారంట? ఎడారిలో ఏంటిది? ఒక ముళ్ళ కంచెగా ఉంటారు, శ్రమ్ లాగా ఉంటారు ఎడారిలో. కానీ ఎవరైతే దేవుని పైన ఆధారపడతారో వాళ్ళు ఆశీర్వదించబడ్డవారు. ఏ విధంగా ఆశీర్వదించబడతారంట? దే విల్ బి లైక్ ఎ ట్రీ ప్లాంటెడ్ బై ద రివర్స్ ఆఫ్ వాటర్. హల్లెలూయా. నీటి కాలక్షేత్రంలో నాటబడిన చెట్టు వలె ఉంటారు. వాక్యం దే విల్ ఈల్డ్ ఫ్రూట్. చూడండి కొన్ని విషయాలు గమనిస్తాను. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఫస్ట్ థింగ్ ఏంటిది? ఇఫ్ ఐ యామ్ కాల్డ్ బ్లెస్డ్, నేను ఆశీర్వించబడినాను అని చెప్పుకుంటే మనం ఏం చేయాలంట? దేవుని పట్ల నేను నమ్మకం కలిగి ఉండాలి. నేను ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాను కాబట్టే నేను దేవుని పైన ఆధారపడాలని లేదండి. Every person sitting in this place, wherever you are, whichever area you are planted, whichever field you are working, it is your responsibility, it is my responsibility to trust in the Lord at all times. అంటే ఏంటిది? నా దగ్గర డబ్బున్నా లేకపోయినా, వస్త్రాలున్నా లేకపోయినా, గృహం ఉన్నా లేకపోయినా, నా ఆరోగ్యం క్షీణించినా, I have to trust in the Lord to be blessed. If you are not trusting in the Lord, వాక్యం ఏమంటుంది? యు ఆర్ కర్స్డ్. శపించబడాలా ఆశీర్వించబడాలి అనేది ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో లేదు, అది నా చేతిలో ఉంది. ఎప్పుడు ఆశీర్వించబడతావు? నేను నా సృష్టికర్త పైన ఆధారపడ్డప్పుడు, నన్ను సృష్టించిన సృష్టికర్త పైన ఆధారపడ్డప్పుడు, నన్ను నాటిన వ్యవసాయకుడి పైన నేను ఆధారపడ్డప్పుడు నేను ఆశీర్వించబడను. ఐ విల్ బి బ్లెస్డ్ వెన్ ఐ ట్రస్ట్ ఇన్ ద లార్డ్.
ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ ఎ shrub ఇన్ ద డెజర్ట్. ఎడారిలో ఒక ముళ్ళ కంచగా నేను ఉండొద్దు, ఎవరికి పనికి రాకుండా ఉండదు. నీవు నేను పనికొచ్చే వారిగా ఉండాలి. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కానీ, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ సంఘం నడిపిస్తున్నా, నువ్వు ఎన్ని ప్రాంతాలు తిరిగినా కానీ యూ షుడ్ బీ అ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ అనగానే నాకు కోట్ల ఆస్తి లేదా నేను ఏమి ఇవ్వలేను, ఉన్న దాంట్లోనే. హల్లెలూయా. ఇన్ వాట్ యు హ్యావ్ జస్ట్ గివ్. గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. చూడండి, కానుకలు తీసుకునే విషయంలో యేసుక్రీస్తు చూసినప్పుడు ఒక విధవరాలు ఏం చేసిందంట, 2 నాణాలు వేసిందండి. చాలా మంది ఇచ్చినారు. దేవుడు దేన్ని పట్టించుకున్నాడు? పర్సంటేజ్. ఆమెకు ఉన్న దాంట్లో 2 నాణాలు ఇవ్వటము గమనించినాడు. వాళ్ళతో చెప్తున్నాడు, మీరందరూ కూడా మీరు ఉన్న దాంట్లో ఇచ్చినారు. యూ హ్యావ్ అబండెన్స్, సో యూ గేవ్, బట్ షీ గేవ్ హర్ లైఫ్. తన జీవితాంతము కష్టపడ్డ, శ్రమపడ్డ, ఆ ఉన్న తన దగ్గర చివరి 2 నాణాలు కూడా ఇవ్వగలిగింది. సో గాడ్ ఇస్ లుకింగ్ అట్ ద హార్ట్, నాట్ అట్ ద వ్యాలెట్. హల్లెలూయా. నీ పర్స్ చూడట్లేదండి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడట్లేదు. మన దగ్గర ఏది ఉన్నా దేవుడు ఇచ్చిందే. బ్యాంక్ బ్యాలెన్స్ ₹1 ఉన్నా, ₹1 ఉన్నా, అది దేవుడు ఇచ్చిందే. సో నాకు ఇచ్చిన దాంట్లో, మనకున్న దాంట్లో మనము సాయం. సో ఇఫ్ యూ ఆర్ ఎ ట్రీ, యు ఆర్ నాట్ జస్ట్ ఎ ట్రీ. ఎండిపోయిన చెట్టు కాదు, ఫలభరితమైన చెట్టు, ఫలమిచ్చే చెట్టుగా ఉండాలి కదా, నీడనిచ్చే చెట్టుగా ఉండాలి, 10 మందికి ఆశ్రయం ఇచ్చే చెట్టుగా ఉండాలి, 10 మందికి ఆహారం పెట్టే చెట్టుగా ఉండాలి. చెట్ల కింద ఎందుకు ఉంటామండి? విశ్రాంతి కొరకు వెళ్తాం. చెట్టు దగ్గరకు ఎందుకు వెళ్తాము? పండు తెంపుకొని తినడానికి వెళ్తాము. చెట్టు దగ్గరకు ఎందుకు వెళ్తాము? ఆకుల నుంచి, లేకపోతే బ్రాంచెస్ నుంచి ఏదైనా చైర్ చేసుకోవడం, బెడ్ చేసుకోవడం, మంచం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్టు నుంచి వస్తాయి. సో ఎవ్రీ ట్రీ, ఈవెన్ ద రూట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. చూడండి, నడినేతి నుంచి అరికాల దాకా చాలా ప్రార్థన చేస్తాం కదా. సో ట్రీ అనేది ఫ్రమ్ ద టాప్ టు ద బాటమ్, ట్రీ ఈజ్ యూస్ఫుల్. అంటే ఏంటిది? యూ అండ్ ఐ ఆర్ యూస్ఫుల్. ప్రతి విషయం కూడా చిన్న చిన్నదైనా కానీ ప్రతి దాంట్లో మనం ఏం చేస్తాం? వీఆర్ యూస్ఫుల్ ఇన్ ద సైడ్, వీఆర్ ప్రామినెంట్, వీఆర్ పెక్యులర్, వీఆర్ అనాయింటెడ్, వీఆర్ బ్లెస్డ్, వీఆర్ చూజన్ in the sight of God. And it says, verse 8, for he shall be like a tree planted by the waters, which spreads out its root by the river, and will not fear when heat comes. ఏంటంట? ఎండ తక్కువనా ఎక్కువనా, it will not fear. అరే 50 degrees ఉంది సార్, నేను కొంచెం నీడలోకి వెళ్తాను, చెట్టు అనగలుగుతుందా? అనలేదండి. ఎండ దెబ్బ తాకుతూనే నీకు నాకు నీడ ఇస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. ఏ చెట్టు కూడా, కొంచెం చెట్లు ఎండిపోవచ్చు కానీ సాధారణంగా చెట్టు ఏం చేస్తారంటే ఎంత ఉష్ణోగ్రత ఉన్నా కానీ అది తట్టుకుంటుంది. అంటే నీకు నాకు చెట్టుతో పోల్చినట్లయితే నీలో నాలో ఏముందంట? ఆ కెపాసిటీ, తట్టుకునే కెపాసిటీ ఉంది. దేవుని వాక్యం ఏం రాయబడ్డది? నువ్వు ఏ శోధన వెళ్ళినా, ఏ పరిస్థితులు వెళ్తున్నా ఏం చేస్తున్నాడు? నువ్వు ఎంత తట్టుకోగలుగుతావో అంత శ్రమనే నీకు ఉంటుంది. ఐదర్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఆర్ ట్రిబులేషన్. నువ్వు ఎంత తట్టుకోగలుగుతావో అంతనే ఉంటుంది. మన ఆర్థిక స్తోమత ఈరోజు ఈ స్థాయి ఎందుకున్నాము? ఎందుకంటే మనం ఇంతనే తట్టుకోగలుగుతాము. నిన్ను నన్ను అంబానీ చేస్తే మనం డబ్బులు మెయింటైన్ చేయలేము, బిజినెస్లో అంబానీ లాగా మెయింటైన్ చేయలేము. సో దయచేసి మనం ఆ స్థాయిలో ఆలోచించాల్సిన అవసరం లేదు. గొప్పవాళ్ళు అవ్వద్దని చెప్పట్లేదండి. నువ్వు గొప్పవాడు కావాలంటే నువ్వు దాన్ని తట్టుకోగలుగుతావా? దేవుడు ఏమన్నాడు? మంచైనా చెడైనా నువ్వు తట్టుకున్నదే అనుగ్రహిస్తాడు. ఇఫ్ యూ క్యాన్ హ్యాండిల్ ఇట్, గాడ్ విల్ ప్రొవైడ్ ఇట్. హల్లెలూయా. సొలొమోనుకి ఇచ్చిన రాజ్యం, సొలొమోను ఏమన్నాడు? ఐ కాంట్ హ్యాండిల్. ఎందుకు? నాకు జ్ఞానం లేదండి. సో దేవుడు ఏం చేస్తాడు? ఆ రాజ్యాన్ని ఏలడానికి నీకు కావాల్సిన జ్ఞానం ఇస్తాడు, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం కూడా ఇస్తాడు. అన్నీ ఇచ్చి చూసినాడు. కానీ ఏం చేస్తాడు సొలొమోను? అడిగింది కరెక్టే, తన హ్యాండిల్ చేయలేదు. ఏం హ్యాండిల్ చేయలేకపోతే తనకి ఇచ్చిన జ్ఞానాన్ని తట్టుకోలేకపోయినాడు, హ్యాండిల్ చేయలేకపోయినాడు. కాబట్టి ప్రసంగి రాయాల్సిన పరిస్థితి. ప్రసంగి లేకుండా ముందు తను చేసిన తప్పు కారణంగా కూర్చొని, బహుశా చెట్టు కింద కూర్చొని వెనుక తిరిగి చూస్తే ప్రసంగి గమనం మొత్తం గుర్తొచ్చింది. సమస్తము వ్యర్థము. ఎక్కడంట? ఆకాశం కింద. అంటే ఆకాశం కింద ఏం సృష్టించినాడు? దేవుడు వ్యర్థాన్ని సృష్టించలేదండి. ఇట్ ఈస్ నాట్ వ్యానిటీ. ఈ మాట నేను కంపల్సరీ చెప్తాను.
వితౌట్ గాడ్ అండర్ హెవెన్ ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ, బట్ విత్ గాడ్ అండర్ హెవెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాస్పెరిటీ. హల్లెలూయా. మళ్ళీ చెప్పాలా? దేవుడు లేకుండా ఆకాశం కింద సమస్తము వ్యర్థము, దేవుడు ఉన్నట్లయితే ఆకాశం కింద సమస్తము ఆశీర్వాదం, అభివృద్ధి. ఎందుకంటే దేవుడు సృష్టి అండి. దేవుడు సృష్టించిన తర్వాత ఆదం అవ్వ లేకపోతే ఇదంతా వ్యర్థమే. ఆదం అవ్వని ఎందుకు నాటినాడు? పర్పస్, ప్లాంటెడ్ ఫర్ ఎ పర్పస్ అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. సో వై ఆడమ్ అండ్ ఈవ్ వర్ ప్లాంటెడ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్? టు టిల్ ఇట్, టు డ్రెస్ ఇట్, టు కీప్, టు టేక్ కేర్ ఆఫ్ ద గార్డెన్. ఆ తోటని కాపాడవలసిన బాధ్యత ఆదమకు ఉన్నారు కాబట్టి ఆ పర్పస్తోనే నాటినారు. తప్పు చేశారు కాబట్టి వెళ్ళగొట్టబడ్డారు. నువ్వైనా నేనైనా మనం నాటబడ్డాము. మేలు చేస్తే ఉంటాము, తప్పు చేస్తే వెళ్ళగొట్టబడతాము. దేవుడు ఏమన్నాడు? నీతిమంతులుగా మనం పిలుస్తున్నాడు. సో ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా కానీ ఏం చేస్తుందా? ఆ చెట్టు నిలబడుతుంది, తట్టుకుంటుంది. ఇంకేం మాట్లాడుతున్నారు? And will not fear when heat comes, but its leaves will be green and will not be anxious in the year of drought. కరువు కాలంలో యాంగ్జైటీ ఉండదు. ఇట్ విల్ నాట్ బి యాంగ్షియస్ ఇన్ ద టైమ్ ఆఫ్ డ్రాట్. చుట్టుపక్కల కరువు ఉంది కాబట్టి ఇదిగో నేను కూడా ఎండిపోవాలి అంటే ఆ చెట్టు ఎండిపోదండి. బహుశా మన కొట్లలో సమృద్ధి దాని ఉండకపోవచ్చు, ఎండిపోయి మనం కరువులో ఉన్నా కానీ చెట్టు కరువులో ఉండదు. చెట్టు ఎండిపోదు. ఎప్పుడు ఎండిపోతుంది? తగిన సారం లేకపోతే ఎండిపోతుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? సారం ఇచ్చేవాడు ఆయననే. కొన్ని విషయాలు మనం గమనిస్తాం. ఇట్స్ లీఫ్ విల్ బి గ్రీన్ అండ్ విల్ నాట్ బి యాంగ్షియస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ డ్రాట్, నార్ విల్ సీజ్ ఫ్రమ్ ఈల్డింగ్ ఫ్రూట్. ఫలం ఇవ్వకుండా ఆగిపోదు. ఇర్మియా 17:7-8 గమనిస్తున్నాం. ఇట్ విల్ అంటే ఫలం ఇవ్వటము మానదంట. హల్లెలూయా. ఎందుకంటే చెట్టు బాధ్యత తీసుకున్నది. నేను నాటబడ్డాను కాబట్టి నేనేం చేయాలి? ఎవరికొరకు నాటబడ్డే? ఒక చెట్టునే తీసుకుందాం. ఆ చెట్టు ఎవరి గురించి నాటబడ్డది? చుట్టుపక్కల ఉన్న ప్రజల కొరకు నాటబడ్డది, లేదంటే యజమాని కొరకు నాటబడ్డది. ఏమైనా ఆ యజమానిని కాపాడాల్సిన బాధ్యత ఏమంటున్నది? చెట్టు తీసుకుంటుంది. ఆ చెట్టున్న పరిస్థితి ఏంటిది? గాలి ఉన్నా, తుఫాను ఉన్నా, ఎండ ఉన్నా, చలి ఉన్నా, ఏ ఉష్ణోగ్రత తట్టుకొని భూమిలో సంపూర్ణంగా నాటబడి ఎక్కడ నీళ్ళుంటే అక్కడ నుంచి సారం తీసుకొని తగిన కాలంలో ఫలం ఇవ్వాలి. ఎవరికి? నా యజమానికి ఫలం ఇవ్వాలి. నా యజమాని నేను కాపాడుకోవాలి. ఎందుకంటే నా యజమాని నాటినాడు, ఇగో నాకు నీళ్లు పోస్తున్నాడు, నన్ను పట్టించుకుంటున్నాడు, నన్ను దున్నుతున్నా, అన్ని చూసుకుంటున్నాడు. సో నేను కూడా నా యజమానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఐ షుడ్ బి అ బ్లెస్సింగ్ టు మై ఫార్మర్ ఆర్ టు మై హస్బెండ్ మ్యాన్. నా కాపరికి నేను బ్లెస్సింగ్గా ఉండాలి. సో ఇఫ్ గాడ్ హస్ ప్లాంటెడ్ యూ అండ్ మీ యాజ్ ఎ సన్, యాజ్ ఎ డాటర్, యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ వైఫ్ ఆర్ ఎ పాస్టర్ ఆర్ హూఎవర్ వి ఆర్, if God has planted us in our houses, in our colonies, in our places, then we should be a blessing. Then blessing అన్న వెంటనే దయచేసి డబ్బు గురించి ఆలోచించకండి. మనకున్న స్తోమత ప్రకారం చెట్టు ఏ ఫలం అయితే ఇవ్వడానికి నాటబడ్డదో ఆ ఫలము ఖచ్చితంగా. సో నీవు నేను నాటబడినట్లయితే మనం ఏ ఫలం ఇవ్వాలి, మనం ఏమి చేయగలగాలి, అది తప్పకుండా మనం చేయాలి. కష్టమున్నా, దుఃఖమున్నా, బాధ ఉన్న, వేదున్నా దేవుడు మనలో స్తోమత ఉంచినాడు. ఏ స్తోమత? ఇచ్చే స్తోమత ఉంచినాడు. ఎందుకు? అడుక్కునే స్తోమత ఉంటుంది. ఎవరిని అడుగుతాము? నేను బిచ్చగాడి గురించి మాట్లాడట్లేదు. ఎవరిని అడుగుతాము? ఆస్ అండ్ హి షల్ రిసీవ్. నువ్వు ఎవరైనా అడుగుతున్నావా? దేవుని అడుక్కో. నువ్వు ఏదైనా పొందుకున్నావా? బీదవాళ్ళకి పంచు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. యు ఆర్ నాట్ ఎ బెగ్గర్ టు ఆస్క్ మెన్. అందుకే వాక్యం ఉంటుంది, ఇఫ్ యు ట్రస్ట్ ఇన్ మ్యాన్ ఫర్ ఎనీథింగ్ దెన్ యూ ఆర్ కర్స్డ్. ఇఫ్ యు ఆర్ ట్రస్టింగ్ ఇన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ ఆర్ బ్లెస్డ్. ఒక సేఫ్టీ పిన్, చీర కట్టుకోవడానికి ఒక సేఫ్టీ పిన్ లేకపోయినా యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us. దావీదు గురించి మాట్లాడుకుంటే దావీదు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదండి. అని ఎక్కడి నుంచి యుద్ధం స్టార్ట్ చేశాడు? గొర్రెల కాపరి స్థాయిలో ఎలుగుబంటిని, సింహాన్ని జయించిన వాడు. అంటే ఏంటిది? అప్పటికైనా కొమ్ములు వచ్చేయాలి. ఎందుకు? ఆయన ఉన్న ఏజ్కి ఆ సింహాన్ని జయించడానికి 100% కొమ్ములు రావాలి, గొప్పలు చెప్పుకోవాలి.
కానీ తనకున్న 40 years ఆఫ్ బ్యాటిల్ లైఫ్లో యుద్ధం చేసే 40 సంవత్సరాలు కూడా ఏ ఒక్కరోజు కూడా సొంత డెసిషన్ తీసుకోలేదు. దావీదుకున్న ఎక్స్పీరియన్స్కి దేవుని పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? యుద్ధం ఆల్రెడీ చేయడం తెలుసు. ఏ యుద్ధం జరిగినా గెలిసే స్తోమత, గెలిసే స్థాయి, గెలిసే ఆ సత్తా ఉంది కాబట్టి ఏం చేస్తాడు? దేవుని పైన అడగాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఏం చేస్తాడు? Lord, shall I pursue or no? Shall I go or no? If I go, will you deliver? If you don't deliver, I will not go. ఫస్ట్ యుద్ధానికి ప్రార్థన చేస్తాడు, 40th యుద్ధం కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దట్ ఈస్ ద రీజన్ గాడ్ సేస్ హీ ఈస్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయానుసారం ఎందుకు పిలిచినాడు? అందుకే పిలిచినాడు. తప్పు చేసిన దేవా, శత్రువుల చేతిలో పడకన్నా నీ చేతిలో పడటమే మేలు. బికాస్ యు ఆర్ ఎ గ్రేషియస్ గాడ్, యు ఆర్ మర్సిఫుల్ గాడ్. నువ్వు కనికరించేవాడివి. నీ చేతిలో పడితే శిక్ష తగ్గుతుంది. సో వాట్ డు యు డు? హి నోస్ దట్ మై గాడ్ ఈస్ ఎ గ్రేషియస్ గాడ్, ఈస్ ఎ మర్సిఫుల్ గాడ్. ఆయన కృప నిరంతరం ఉండును. ఐఎమ్ నాట్ కన్జ్యూమ్. అందుకే కీర్తన రాబడదు, లెమెంటేషన్, we are not consumed because of his mercies. His mercies are new every morning. Great is thy faithfulness. ఆ వాగ్దాన్ని సంవత్సరం తీసుకున్నాం. దేవుని నమ్మకత్వాన్ని బట్టి టుడే I am breathing, we are breathing. Today we are celebrating. Amen. సో దేవుడు తప్పకుండా మనల్ని ఒక ప్రణాళికతో నాటినాడు. సో వాట్ ఎవర్ సపోజ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ at all times. Amen. Psalms 92 verse 12 and 13. Psalms 92. Psalms 92 verse 12 and 13. The righteous shall flourish like a palm tree. He shall grow like a cedar in Lebanon. Those who are planted in the house of the Lord shall flourish in the courts of our God. కీర్తనలు 92 అధ్యాయము 12-13 వచనం. ఇక్కడ స్టార్ట్ చేశాడు. ద రైచియస్ షల్ ఫ్లరిష్ లైక్ అ పామ్ ట్రీ. ఏంటంటే నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మోగు వేయుదురు. ఖర్జూర వృక్షం ఎట్లుంటుంది? ఇది చిన్నగా ఉంటుంది కదా, ఉంటుందా? చిన్నగా ఉంటుందా? ఉండదండి. ఏంటంటే వర్టికల్గా పెరుగుతుంది, ఎత్తుగా పెరుగుతుంది, పొడుగ్గా పెరుగుతుంది. దేవుని ఉద్దేశం ఏంటి? ఇఫ్ యు ఆర్ ఎ రైచియస్ పర్సన్, యూ విల్ బి బ్లెస్డ్ వర్టికలీ. ఆమేన్. నీ స్థాయి ఉన్నతమైన స్థాయి. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ రైచియస్, యూ విల్ ఫ్లరిష్. ఇఫ్ యు ఆర్ అన్రైచియస్, యూ విల్ బి కర్స్డ్. హెడ్స్ అండ్ టైల్స్ రెండు ఉన్నాయండి. పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. ఎస్ ఉంది, నో కూడా ఉంది. వాక్యం ఏంటిది? The righteous shall flourish like a palm tree. He shall grow like a cedar in Lebanon. సీడర్ ఎత్తుగా పెరగదండి. సీడర్ ట్రీ ఎట్లా పెరుగుతుందంట? ఇట్లా విశాలంగా పెరుగుతుంది, అంటే హారిజాంటల్గా. సో యూ షల్ బి బ్లెస్డ్ లైక్ ఎ పామ్ ట్రీ. యూ షల్ బి బ్లెస్డ్ లైక్ ఎ సీడర్ ట్రీ ఆల్సో. పామ్ ట్రీ అంటే ఈత చెట్టు కింద మనం నీడ తీసుకోగలుగుతామా? ఉండదండి. 100% నీడ ఉంటుంది, కానీ ఒక మనిషిగా సరిపోతుంది. 10 మంది వెళ్ళి ఆ తాటి చెట్ల కింద కూర్చోలేము, కళ్ళు తప్ప. నీడకి సరిపోతుంది. తాగిన వైద్యం నువ్వు ఎండలో కొట్టేసుకుంటావు. కానీ అదే సీడర్ ట్రీ గురించి ఏం రాయబడ్డది? అది విశాలంగా పెరుగుతుందండి. అంటే ఒక ఫ్యామిలీ రిట్రీట్ మనం దాని కింద చేసుకోవచ్చు, అంత విశాలంగా పెరుగుతుంది. సో దేవుని ఉద్దేశం ఏంటిది? నువ్వు నిలువుగా అడ్డంగా ఏం చేస్తాంట ఆశించగలుగుతావు. మనం తిడతాము, నిలువుగా పెరిగినాం, అడ్డంగా పెరిగినాడు, దేనికి బుద్ధి లేదని తిడతాం. కానీ దేవుని ప్రణాళిక పట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే వీ షల్ బి బ్లెస్డ్ లైక్ ఎ పామ్ ట్రీ, వీ షల్ బి బ్లెస్డ్ లైక్ ఎ సీడర్ ట్రీ. ఎవరండి బ్లెస్డ్ అనగానే నీ ఇష్టానుసారంగా బ్రతికి బ్లెస్డ్ కాదు. ఇఫ్ యూ లివ్ అ రైచియస్ లైఫ్, దెన్ ఓన్లీ యూ విల్ బి లైక్ ఎ పామ్ ట్రీ, దెన్ ఓన్లీ యూ విల్ బి లైక్ ఎ సీడర్ ట్రీ. దిస్ వర్డ్ ఇస్ ఫర్ ఎవ్రీవన్. నేను ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నా నేను నీతిమంతులను చెప్పుకోవట్లేదండి. నీతిమంతులు క్లియర్గా రాస్తాడు, ద రైచియస్ విల్ ఫ్లరిష్ లైక్ ఏ పామ్ ట్రీ. ఇంకేమన్నాడు? వస్తాడు, దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతురు. హల్లెలూయా.
వృక్షము వలె ఎదుగుదురు. ఖర్జూరపు చెట్టు వలె. చెట్టు వేరే, వృక్షం వేరే. అవునా కదండి? అన్ని వృక్షాలు అన్ని చెట్లు కావు. చెట్టు చిన్నగా ఉంటుంది, వృక్షము పెద్దగా ఉంటుంది. సో నువ్వు చెట్టులాగా ఎదుగుతావు, వృక్షంలాగా విస్తరిస్తావు. సో దేవుని ప్రణాళిక ఏంటిది? నీ సరిహద్దులు విస్తరించిన గాక. కొన్ని ఊర్లలో ఈ మర్రి చెట్టు గురించి మాట్లాడతామండి. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ మర్రి చెట్టుది స్టార్టింగ్ ఎండింగ్ ఎవరికి తెలియదు. కొన్ని ఎకరాలలో ఏమవుతుందంటే ఏది యాక్చువల్ చెట్టు ఎవరికి తెలియదు. చెట్టు ఉంటుంది, ఏం చేస్తుందా ఆ చెట్టు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దాని వేర్లు కిందికి వస్తే మన అదే చెట్టులో పెరుగుతుంది, వేర్లు వస్తే కింద పెరుగుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ కొన్ని ఏకర్స్ వరకు ఆ చెట్టు, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ చెట్టు విస్తరించింది. సో దేవుని ప్రణాళిక ఏంటిది? దేవుని ఉద్దేశం కూడా చెట్టుతో పోలిస్తే ఆ చెట్టులాగా ఉండాలి, వృక్షంతో పోలిస్తే ఆ వృక్షంలాగా మనం ఉండాలి. ఇంకా ముందు గమనిస్తే ఏమన్నాడు? దోస్ హు ఆర్ ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ షల్ ఫ్లరిష్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ అవర్ గాడ్. ఒకసారి తెలుగులో చదివిన మాట 13:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. హల్లెలూయా. దేవుని ఆలయంలో వర్ధిల్లాలంటే ఏంటంట? మనము నాటబడాలి. ప్లాంటెడ్ ఫర్ అ పర్పస్. ఒక ప్రణాళికతోని మనం నాటబడ్డాము. ఎందుకు నాటబడ్డాము? ఎందుకంటే మనము వర్ధిల్లాలి కాబట్టి. ఎక్కడ నాటబడాలి? హైదరాబాద్ తెలంగాణ గురించి మాట్లాడే దేవుని ఆలయంలో నాటబడాలి. నువ్వు ఏ ధనకుడైనా దరిద్రుడు అయినా కానీ యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నువ్వు ఒక సంఘంలో నాటబడాలి. సంఘంలో నాటబడినట్లయితే, తన ఆవరణలో నాటబడినట్లయితే వాక్యం ఏంటిది? దోస్ ఆర్ కండిషన్ ఏంటి? దోస్ హూ ఆర్ ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ షల్ ఫ్లరిష్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ అవర్ గాడ్. నాటబడిన వారే వర్ధిల్లుతారు. నాటబడకపోతే షెల్ఫ్లోనే ఉంటాము. షెల్ఫ్ ఎంత కాలమని ఉంటుందండి. ఆ విత్తనం తీసి నాటుతూనే ఆ విత్తనం వెనుక ఉన్న పంటను మనము అనుభవించగలుగుతాం. ప్రతి ఒక్కరు, ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ దిస్ ప్లేస్, వీఆర్ హియర్ టు ఎక్స్పీరియన్స్ హార్వెస్ట్. పంట అనుభవించాలి. ఆ పంట ఏదైనా ఉండొచ్చు, ఆర్థికంగా ఉండొచ్చు, వస్తుపూర్వకంగా ఉండొచ్చు, లేదంటే మీ డ్రెస్సెస్ ఉండొచ్చు, హౌసెస్ ఏదైనా కానీ వస్తుపూర్వకంగా శారీరక అన్నింటిలో కూడా ఆ పంట మనము అనుభవించాలంటే నేను సంఘంలో నాటబడాలి. సో సంఘంలో నాటబడినప్పుడు ఇఫ్ ఐ ప్లాంటెడ్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ మై గాడ్ ఐ విల్ ఫ్లరిష్. సండే స్కూల్లో ఈ పాట నేర్చుకున్నామండి. ఈ పాట కొంతమంది తెలుసు కూడా. The righteous shall flourish like a palm tree, he shall grow like a cedar in Lebanon. Those who are planted in the house of the Lord shall flourish in the courts of our God. Verse 14, I want to say, they shall still bear fruit in old age, they shall be fresh and flourishing. ఏమన్నాడు? చెట్టు వృద్ధాపంలో వచ్చినా కానీ ఏంటంట? that they shall still bear fruit in old age. కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉంటుండొచ్చు. డోంట్ వరీ ఇఫ్ యు ఆర్ రిటైర్డ్, యూ కెన్ స్టిల్ బేర్ ఫ్రూట్. ఫ్రూట్ అనగానే శారీరక ఫ్రూట్ కాదండి. దేవుని ప్రణాళిక ప్రకారము యూ షల్ బీ ఎ ఫ్రూట్ బేరింగ్ ట్రీ. దేవుని దృష్టిలో ఫ్రూట్ అంటే ఏంటిది? ఆత్మని సంపాదించటము, దేవుని రాజ్యాన్ని కట్టటము. సో ఒక వాక్యం ఏంటది? దే షల్ స్టిల్ బేర్ ఫ్రూట్. చెట్టు ముసలి అయిపోయింది కాబట్టి చెట్టు కొట్టేయకండి. చెట్టు ఇంకా ఫలం ఇచ్చే స్తోమత ఉంది కాబట్టి ఇంకా బ్రతికించండి. ఇక దే షల్ బి ఫ్రెష్ అండ్ ఫ్లరిష్. ఫ్రెష్ అంటే ఏంటి? సాదా. ఫ్రెష్ అండ్ ఫ్లరిష్. ఒకసారి చదవాల్సి వర్స్ 14. ఆయన ఎందు ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుండురు. హల్లెలూయా. సారము కలిగి పచ్చగా ఉందురు అని వాక్యం జరిగింది. ఎవరంట? ఎవరి గురించి మాట్లాడుతారు? రైచియస్ పర్సన్. ఒక నీతిమంతుడు వృద్ధాపంలో కూడా సారము కలిగి పచ్చ జీవితం జీవిస్తారు.
నేను వృద్ధాపంలో వచ్చినాను కాబట్టి మరణానికి చాలా మంది సిద్ధపడతా ఉంటారు. ఇక నా టైం అయిపోయింది, 60 years అయినాయి, 70 అయిపోయింది, నేను నా డేట్ దగ్గర పడ్డది కాబట్టి ఇక పిల్ల బాబుతో అందరితో మనం మంచిగా ఉండాలి, కోపతాపలు ఉండొద్దు, క్షమాపణ ఉండాలి, ఇవన్నీ స్టోరీతో ఏం చేస్తాము, వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్ ఫర్ డెత్. వదిలి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతుంటాం. డోంట్ వరీ, ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్, ఇన్ మై ఓల్డ్ ఏజ్ ఆల్సో. నేను కూడా వృద్ధాపం చూస్తాను. ఆ వృద్ధాపంలో నేను ఏ విధంగా ఉంటాను, నేను పచ్చగా ఉంటాను, సారం కలిగి ఉంటాను, ఫలభరిత ఉంటాను, 10 మందికి సాయం చేసే స్థాయిలో ఉంటాను. సో మనం ఏమేమి ప్రార్థించావా, నా చివరి శ్వాస వరకు నేను ఫలమిచ్చే చెట్టుగానే ఉండాలి, ఎండిపోయిన చెట్టుగా ఉండద్దు. యోగు 14వ అధ్యాయము, యోగు 14వ అధ్యాయము 7వ వచనం. క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను, సమయం తీసుకోవడం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దాని లేత కొమ్మలు వేయుననియు నమ్మకం కలదు. Verse 7, 8 and 9. Send up some chadu. For there is hope for a tree, if it is cut down, that it will sprout again, and that its tender shoots will not cease. Though its roots may grow old in the earth, and its stump may die in the ground, yet at the scent of water it will bud and bring forth branches like a plant. Hallelujah. దేని గురించి మాట్లాడుతున్నాడు? చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. For there is hope for a tree if it is cut down. చెట్టు నరకబడిందా అయినను ఏమన్నాడు, ఇట్ విల్ స్ప్రౌట్ అగైన్, మళ్ళీ మొలుస్తుంది. చెట్టు పడినాక కూడా మళ్ళీ మొలుస్తుందంట. అండ్ ఇట్స్ టెండర్ షూట్స్ విల్ నాట్ సీజ్ దో ఇట్స్ రూట్ మే గ్రో ఓల్డ్ ఇన్ ది ఎర్త్. భూమిలో వేర్లు ముస్తలైపోయినా కదా, ఎంతో కాలం అయిపోయిండొచ్చు, అయినను వాక్యం అండ్ ద స్టమ్స్ మే డై ఇన్ ద గ్రౌండ్. ఆ భూమిలో వేర్లు చనిపోయినాను. వాక్యం ఏం తెలుసు, వర్స్ 9 మంచి మాట అండి. యెట్ అట్ ద సెంట్ ఆఫ్ వాటర్ ఇట్ విల్ బడ్. ఒకసారి తెలుగులో చదవండి. నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్కల వలె అది కొమ్మలు వేయును. ఏంటంటే నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా లేదండి, నీటి వాసన. హల్లెలూయా. మనం వాసన పీల్చి బతికేయగలుగుతామా? తినాలి కదా, కింద ఫుడ్ని బట్టి వాసన తీసుకొని వెళ్ళమంటే వెళ్తారా? వెళ్ళమండి. ఎందుకు? ఆకలి తీరదు కాబట్టి. కానీ చెట్టు ఏమో దేవుడు వాక్యం ఏమంటారు, ఒక చెట్టు లాగా వేర్లతో, ఇఫ్ యు ఆర్ డెడ్ పర్సన్ ఆల్సో అట్ ద సెంట్ ఆఫ్ వాటర్. వాటర్ టాక్స్ అబౌట్ ద హోలీ స్పిరిట్ ఆర్ ఇట్ టాక్స్ అబౌట్ ద బ్లెస్సింగ్. చెట్టుకు కావాల్సింది నీరు. ఇస్సాకు విత్తనం నాటినప్పుడు ప్రతి విత్తనము ఈ మాటతోనే వచ్చినాయండి. ఎందుకు? ఇస్సాకు నాటినప్పుడు ఏమున్నది, గార్డెన్ లాగా లేదు, ఎండిపోయిన నీళ్ళలో విత్తనం నాటినట్లయితే ఆ విత్తనం ఏం చేసిందంట, అట్ ద సెంట్ ఆఫ్ వాటర్. మనం రీసెంట్గా ఫ్యూనరల్కి వెళ్తే 2 feet తోతేనే వాటర్ వచ్చినాయండి. ఆ భూమి అలాంటిది, అన్ని ప్లేసెస్ కాదు, ఆ సమాధి చేసే తోటలో ఆ ప్లేస్లో 2 feet 3 feet తవ్వగా ఏం చేసింది, కొన్ని వాటర్ వచ్చేసింది. ఆ నీళ్ళలోనే డబ్బా పెట్టాల్సిన పరిస్థితి. సో ఇక్కడ వాక్యం ఏమిటంటే, బహుశా ఇస్సాకు కూడా నాకు తెలిసి ఒక 3 ఇంచులు 4 ఇంచులు కానీ 6 ఇంచులు కానీ ఎక్కువ విత్తనం లోపలికి నాటారు. సో నాటేసరికి ఆ విత్తనం ఏం చేశారు, ఆ గ్రౌండ్ వాటర్ వాసన చూసే మొలకెత్తి. దట్ ఈస్ వాట్ ద వర్డ్ సేస్. At the scent of water, yet at the scent of water it will bud and bring forth branches like a tree. చర్చ్ బయట చిన్న బాల్కనీ ప్లేస్లో చిన్న అది తొట్టులో ఈ క్రోటన్ ఉంటుందండి, మనీ ప్లాంట్ ఏదో ప్లాంట్ అంటాం. దానికి వారం ఒకటేసారి వస్తారు. పైన వచ్చినప్పుడు చర్చ్ తెచ్చిన వాటర్ మిగిలిపోతే కానీ మిగిలిపోయిన వాటర్ అక్కడ పోస్తుంది అంతే. ఇంకా చచ్చిపోయిన బతికేం లేదు. అది క్రోటన్ ఉండొచ్చు, చిన్న ప్లాంట్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ సర్వైవింగ్ ఆన్ ఓన్లీ 1 bottle of water per week. సో గాడ్ ఈస్ జస్ట్ రిమైండింగ్ us. నేను ప్రతిరోజు ఆశించబడట్లేదు, వాళ్ళకి ఒకటేసారి ఆశించబడుతున్నా, లేదంటే నేను ఒకటేసారి ఆశించబడుతున్నాను. అయినను డోంట్ వరీ, యూ విల్ నాట్ డై, యూ విల్ లివ్ టు డిక్లేర్ ద వండర్ఫుల్ వర్క్స్ ఆఫ్ అవర్ లార్డ్. We are not here to die just like that. We are here to die after making a difference in people's life.
హల్లెలూయా. మళ్ళీ చెప్తాను, మనం ఇంకా బ్రతుకున్నట్లయితే మనం చనిపోతామండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు మనము ఈ భూమిని విడిచిపెట్టాలి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. బట్ స్టిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ బిఫోర్ యూ డై యూ అండ్ ఐ హ్యావ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద ప్లేస్ వీఆర్ ప్లాంటెడ్. ఏ తొట్టిలో నాటబడ్డావో, ఏ ప్రాంతంలో నాటబడ్డావో, నువ్వు ఫలం ఇచ్చే చనిపోవాలి. ఫలం ఇవ్వకుండా నువ్వు చనిపోవద్దు, వారు నువ్వు కొట్టివేయబడద్దు. సో మనం దేని కొరకు ఆశ చూడాలి? దేవా, అట్ ద సెంట్ ఆఫ్ వాటర్, ఆ నీటి వాసనతోని నా జీవితాన్ని మార్చింది. ఆ నీటి వాసనతోని బహుశా కృంగిపోయి ఉండొచ్చు, కృషించిపోయి ఉండొచ్చు, నువ్వు చనిపోయావు అనుకుంటున్నావేమో, దిస్ ఇస్ ద ఎండ్ అనుకోవచ్చు, ఐ కెనాట్ డూ ఎనీథింగ్, దెర్ ఇస్ నో హోప్ ఇన్ మై అనుకుంటే, నిరీక్షణ లేదనుకున్నట్టయితే, అట్ ద సెంట్ ఆఫ్ వాటర్, నీటి వాసనతోని ఒక చెట్టు తిరిగి మళ్ళా మొలుస్తున్నట్లయితే, మరి పరిశుద్ధాత్మ నింపుదలతోని, పరిశుద్ధాత్మ వాసనతోని, దేవుని అభిషేకంతోని, దేవుని హస్తం కింద, దేవుని రెక్కల చాటుని కింద మనం ఇంకా ఎంత వర్ధిల్లాలి? మనం వర్ధిల్లుతామండి. ఇక్కడ ఓల్డేజ్ వచ్చిన ఒక మాట చెప్తాను, ఐ విల్ డై ఇన్ గోవా అని చెప్పండి. కాదా? గోవా అనగానే అందరికీ ఏం గుర్తొచ్చింది? గోవా స్టేట్ అనుకున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ గోవా స్టేట్, ఇట్ ఈస్ గుడ్ ఓల్డ్ ఏజ్. హల్లెలూయా. నేను అదే రాసుకున్నాను, అదే చెప్తాను. నేను చనిపోతే గోవాలో చనిపోతాను, బీచ్లో కాదండి, గోవా స్టేట్లో కాదు. ఐ విల్ డై ఇన్ ఎ గుడ్ ఓల్డ్ ఏజ్ బికాస్ ఐ ఆమ్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం డైడ్ ఇన్ ఎ వెరీ గుడ్ ఓల్డ్ ఏజ్. ఎప్పుడు? 175 years చనిపోయినాడు. ఎప్పుడు? ఆయన ఏ ప్రణాళికతో నాటబడ్డాడో ఆ ప్రణాళిక ముగించుకున్న తర్వాతనే హీ మేడ్ అ డిఫరెన్స్. అంటే ఏంటిది? నీ కొరకు, నా కొరకు, హీ బికేమ్ అ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. తర్వాతనే హీ లెఫ్ట్ దిస్ ప్లేస్. సో యూ అండ్ ఐ ఆర్ అలైవ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ వేర్ ఎవర్ గాడ్ హస్ ప్లాంటెడ్. ఏ తొట్టిలో నాటినాడో, ఏ ప్రాంతంలో నాటినాడో ఆ ప్రాంతంలో, ఆ తొట్టిలో నేను ఫలం ఇచ్చిన తర్వాతనే నేను భూమిని విడిచిపెడతాను. దానికన్నా ముందు ఐ విల్ నాట్ లివ్. ఐ విల్ డై ఇన్ ఎ గుడ్ ఓల్డ్ ఏజ్. ఐ విల్ డై ఇన్ గోవా అని ఒక చిన్న మాట రాసి పెట్టుకోండి. అది ప్రణాళిక ఏంటిది? 120 సంవత్సరాలు మానవ ఆయుష్. మనం తప్పకుండా మనం బ్రతకాలి. మీ పిల్లలు, మన పిల్లలు 100 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎంత తెచ్చుకుంటారండి? ఎంత తెచ్చుకుంటారు? దగ్గర అంటే అబౌవ్ 60 నుంచి 100 లోపల తెచ్చుకుంటారు. సో దేవుడు మనకి 120 సంవత్సరాల ఆయుష్ రాస్తే మనం ఎంతవరకు బ్రతకవచ్చు? 90, 100, 80, 90, 100 మాట పెట్టుకోండి. రైట్? 100% దేవుడు ఇవ్వకపోయినా కానీ 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. సో 30 years అయిపోయినాయి. 60కి ప్రణాళిక, 60 తర్వాత 100. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు బిలీవ్. ఎందుకు? వీఆర్ ప్లాంటెడ్ ఫర్ అ పర్పస్. 100 సంవత్సరాలు బ్రతకాలి, గొప్ప చెప్పుకోవాలి, మా ఫ్యామిలీలో, మా కాందాలో నా పేరు 100 years జాన్ ఎజ్రా బ్రతికి చెప్పుకోవడం కాదు. 100 years బ్రతికినా మిషన్ స్ట్రీట్ చేస్తూనే ఉంటాను, బ్లాంకెట్ వరుస్తూనే ఉంటాను. ఎందుకు? ఐ బిలీవ్ గాడ్ హస్ ప్లాంటెడ్ మీ ఫర్ అ పర్పస్. అండ్ బిఫోర్ ఐ డై ఇన్ గోవా, ఐ డెఫినెట్లీ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా. అంటే నీ తర్వాత, నీ తరతరాలు కూడా నువ్వు ఏ తొట్టిలో నాటబడో అదే తొట్టిలో నాటబడి వాళ్ళు కూడా ఫలభరితంగా ఉండాలి. ఈ చిన్న పాట పాడి నేను ముగిస్తాను. Those that be planted in the house of the Lord shall flourish in the courts of our God. The righteous shall flourish like a palm tree. He shall grow like cedar in Lebanon. Those that be planted in the house of the Lord shall flourish in the courts of our God. The righteous shall flourish like a palm tree. He shall grow like cedar in Lebanon. He shall grow like cedar in Lebanon. Hallelujah. నేను బహుశా ఈ పాట నేర్చుకొని ఒక 35-40 years అయిండొచ్చు. బట్ స్టిల్ whenever I read this word, ఈ పాట నాకు గుర్తొస్తూ ఉంటుంది. When you are planted in the house of the Lord shall flourish in the courts of our God. The righteous shall flourish like a cedar in Lebanon. He shall grow like a palm tree.
దేవుడు తప్పకుండా మనందరినీ కూడా ఒక ప్రణాళికతో నాటినాడు. ఆ ప్రణాళిక నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో తప్పకుండా నెరవేర్చబడుగాక. సో వాట్ ఆర్ సపోర్ట్ యూ హావ్ టు బి జస్ట్ బీ ప్లాంటెడ్ అండ్ డోంట్ క్వశ్చన్ గాడ్. చివరికి ఒక మాట చెప్తాను, ఇఫ్ యూ ట్రస్ట్ ఇన్ మ్యాన్ యు ఆర్ కర్స్డ్, ఇఫ్ యూ ట్రస్ట్ ఇన్ గాడ్ యు ఆర్ బ్లెస్డ్. అంటే ట్రస్టింగ్ ఎప్పుడు? ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, అన్ని పరిస్థితుల్లో ట్రస్ట్ గాడ్ ఓన్లీ. Take all the examples. Joseph trusted God. Jacob trusted God. అందరు దేవుని పైన ఎవరైతే దేవుని నమ్మకం, దేవుని పైన ఆధారపడ్డారో ఎవ్వరు కూడా వెనకాడలేదండి. సౌలు ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడకుండా మనుషుల ఆశ్రయం తీసుకున్నాడో ఎక్కడికి వెళ్ళాడు? విచ్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళినాడు ఆమె సహాయం తీసుకోవడానికి. వెంటనే ప్రవక్త చెప్పినాడు, నువ్వు చేసింది తప్పు, నువ్వు ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళలేదు? నౌ బికాస్ యూ రిజెక్టెడ్ గాడ్, గాడ్ హస్ రిజెక్టెడ్ యూ, యు ఆర్ కర్స్డ్. సౌలు అంటున్నాడు, నేను దేవునికి ప్రార్థన చేశాను, ప్రార్థన వినలేదు కాబట్టి నేను వీళ్ళ దగ్గర వెళ్ళినాను. అవును, ఎందుకు వినాలి? నువ్వు చెప్పిన మాట వినలేదు కాబట్టి, దేవుడు విసర్జించు కాబట్టి నీ ప్రాణానిక మీద వినడు. నీ చేతిలో నుంచి రాజ్యం తీసేస్తాడు. ఇదిగో నీ తర్వాత వచ్చే దావీదు చేతులకు అనుగ్రహించాడు. దాని కొరక దేవుడు సౌలుని సిద్ధపరుచుకున్నది, ఏర్పాటు చేసి దాని కొరకు కాదండి. నాట్ బికాస్ ఆఫ్ దట్. ప్రణాళిక సౌలు పట్ల అక్కడ ఉంది కానీ దొంగలించబడ్డాడు. ఆదామవ్వ పట్ల ప్రణాళిక కలుగుతారు, వాళ్ళు దొంగలించబడ్డారు. అపవాది మన వెనకాల ఉంటాడండి. The enemy will try to steal, kill and destroy. But God has come to give us life and abundant life. And ఈ లైఫ్ అబండెంట్ లైఫ్ ఏమున్నదంట? విత్తనం వల్ల నేను నాటబడితే దేవుడు తప్పకుండా నన్ను ఫలమిచ్చే ఫలభరితంగా నా జీవితాన్ని మార్చబోతున్నాడు. సో లెట్ us believe, మనందరం కూడా, నాట్ ఓన్లీ మీ, ఐఎమ్ నాట్ ఓన్లీ సెలబ్రేటింగ్ 17 years. దేవుడు చిత్తమైతే ఇంకా మెనీ డీకేడ్స్ ఐ విల్ సెలబ్రేట్ గాడ్స్ మినిస్ట్రీ. దేవుని ప్రణాళిక నా పట్ల ఉంది, మన పట్ల ఉంది. దేవుడు తప్పకుండా మనందరినీ కూడా ఇస్తారు. ఎట్లా అంటే అడ్డంగా, నిలువుగా. అడ్డంగానే కొంచెం మాట భాష వేరే ఉండదు, కానీ అడ్డంగా మనం బలవాలి, నిలువుగా మనము బలవాలి. దేవుని దృష్టిలో we should be blessed to be a blessing. Horizontally and vertically I should be blessed. I should be blessed like a palm tree. I should be blessed like a cedar tree. ఒక్కడ ఉన్నా నేను ఆశీర్వాదంగా ఉంటాను, 10 మందిని చేర్చుకున్నా నేను ఆశీర్వాదంగా ఉంటాను. Because God has planted me for a purpose. So just go back and talk to God. What is your purpose concerning me? నా పట్ల నీ ప్రణాళిక ఏంటిది? నీ ప్రణాళికలో నేను లేకపోతే నైనా తిరిగి నన్ను రైల్వే ట్రాక్లో నిలబెట్టు. నీ ప్రణాళిక అనే ట్రాక్లో నన్ను నిలబెట్టు. నేను దొంగలించబడద్దు, నేను నీ ప్రణాళికలోనే ఉండాలి. అపవాది దొంగలించడానికి లేదు. దొంగలించే ప్రయత్నం చేస్తే నేను దొంగలించబడకుండా నువ్వు నన్ను కాపాడు. లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ బీ విత్ మీ, దట్ ఐ షుడ్ నాట్ బి స్టోలెన్ బై ది ఎనిమీ. దట్ షుడ్ బీ అవర్ ప్రేయర్. నువ్వు ఎంత నెత్తిలో కొట్టుకుని 100% నీ దగ్గర పోతుంది. అపవాది యేసు క్రీస్తునే దొంగలించడానికి వస్తే నువ్వు నేను ఎంత? ఏమే వస్తాడా రాడా? అపవాది దావీదు దగ్గరికే వస్తే నువ్వు నేను ఎంత? అపవాది అబ్రహాం దగ్గరకు వస్తే నువ్వు నేను ఎంత? We are nothing in front of them in our spiritual walk of life, but still we have to be, Lord help me that I should not be stolen. నేను దొంగలించబడకుండా ఉండడానికి నీవు నన్ను కాపాడునైనా. And God will definitely save us, God will definitely help us, and God will help us and bless us so that we will flourish like a cedar in Lebanon. Hallelujah. But దేవుడు కొద్ది మాటలు దీవించును గాక.